ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పంచాయతీలకు నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల్లోని 1683 గ్రామ పంచాయతీలకు 14776 వార్డులకు 3 దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి దశలో 555 గ్రామ పంచాయతీలు, 4952 వార్డులు, రెండో దశలో 564 గ్రామ పంచాయతీలు, 4928 వార్డులు, మూడో దశలో 564 గ్రామ పంచాయతీలకు 4896 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సత్య శారదతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే స్థానిక సంస్థలపైన నోటిఫికేషన్ జారీ చేసింది. 3 దశలుగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకైతే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేస్తే ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మనతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పండి మేడం, వరంగల్ జిల్లాలో 3 దశలుగా పోలింగ్ జరగనుంది. దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకి 3 దశల్లో వరంగల్ జిల్లాలో 317 గ్రామ పంచాయత్స్ని రైట్ నౌ నామినేషన్ ప్రక్రియకి 99 క్లస్టర్స్లా ఎడగొట్టినామండి. ఈరోజు పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 91 గ్రామ పంచాయత్స్లో 29 క్లస్టర్స్లో ఈ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు స్టార్ట్ అయితే 29th 5 గంటలకి ముగుస్తుంది. సో అకార్డింగ్లీ మనము ఈచ్ క్లస్టర్ ఆఫీస్లో గ్రామ పంచాయత్ ఆర్ఓ, ఏఆర్ఓ అవైలబుల్ ఉన్నారు. అండ్ అకార్డింగ్లీ బిల్డింగ్ బయట ఒక హెల్ప్ డెస్క్ ప్లస్ ఒక పోస్టర్ ఏర్పాటు చేసి అదర్ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము. వేర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని నామినేషన్ పేపర్స్ తీసుకువెళ్ళేటట్టు. అండ్ అదర్ నార్మ్స్ లైక్ 100 మీటర్స్ దూరంలో వెహికల్ రాకూడదు, తర్వాత సెల్ ఫోన్ లోపలికి తీసుకువెళ్ళకూడదు, దెన్ ముగ్గురుతోటే వెళ్ళాలి లోపలికి, అండ్ వీడియోగ్రఫీలోనే నామినేషన్ జరగాలి. ఇవన్నీ కూడా మనం మెజర్స్ తీసుకొని ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను ఏర్పాటు చేసి గుర్తించారు, వాటికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనకి 317 గ్రామ పంచాయత్స్లో 99 క్రిటికల్, 22 సెన్సిటివ్ అని గత ఎలక్షన్ ఆధారంగా తీసుకున్నాము. ఈయన యాంటిసిపేషన్ ఇప్పుడు ఇంకా ఫర్దర్గా వర్కౌట్ చేసి ఎట్లాగా పోలీస్ పర్సనల్ని పెట్టాలి, వెబ్కాస్టింగ్ చేయాలన్నా, మైక్రో అబ్జర్వర్ని డిప్లాయ్ చేయాలన్నా అనే ఫర్దర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ప్లాన్ని మేము వర్కౌట్ చేస్తున్నాం. ఎక్స్పెండిచర్ ఎలా ఉండబోతుంది మేడం? అంటే అభ్యర్థులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు ఎక్స్పెండిచర్? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్కి అయితే మనకి పాపులేషన్ ఆఫ్ బియాండ్ 5000 ఉండే గ్రామ పంచాయత్స్లో 2,50,000 లిమిట్, బిలో 5,000 ఉండే పాపులేషన్ అయితే 1,50,000 లిమిట్. అదే వార్డ్ మెంబర్ అయితే మోర్ దెన్ 5,000 50,000, బిలో 5,000 గ్రామాలు ఉన్నవైతే 30,000 లిమిట్. దీన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రతి డిస్టిక్ లెవెల్లో ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఎలక్షన్ కమిషన్ నుంచి నామినేట్ అయ్యారు. అండ్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ మనకి ఈచ్ మండల్లో మనము ప్లేస్ చేసి ఉన్నాము. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఏవైనా ఇష్యూస్ ఉంటే వెంటనే వాటి మీద యాక్షన్స్ తీసుకునే దిశగా అయితే ప్రాపర్ ప్లేస్మెంట్ ఉంది ఆఫీసర్స్. ఓవరాల్గా ఈ ఎలక్షన్లో ఎంతమంది అధికారులు పాల్గొంటున్నారు, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో అయితే మనకి ఒక 400 to 450 పీపుల్ బేస్ లెవెల్ నుంచి టాప్ ఫంక్షనరీ ప్రతి ఒక్కరిని లెక్క పెట్టుకుంటే అంతమంది మేము పాల్గొంటున్నాము. సో ఫర్దర్ ఫేజెస్లో కూడా అంతే స్టాఫ్ ఉంటారు కాబట్టి నియర్ టు మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి 10 నుంచి 12 మంది వరకు ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాల్గొనేదానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామ ప్రజలకు, ఓటర్లకు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? ఎలాంటి అంటే ప్రభావాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మనకి ఎవరైనా ప్రలోభాలకి గురి చేస్తే అది రాంగ్ సైడ్ ఆఫ్ ది డెమోక్రసీ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ఓటింగ్ చేయాలి. అండ్ డెమోక్రాటిక్ మేనర్లో కరెక్ట్ పర్సన్ని వాళ్ళు ఎన్నుకుంటే డెమోక్రసీ గెలుస్తుంది. ఫైనల్గా ప్రజాస్వామ్యం ఎప్పుడైతే బలంగా ఉంటుందో దేశం కూడా అకార్డింగ్లీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% ఓట్ చేయాలి. అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా ముందుకు వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళు ఓటు వేయాలనేది మా రిక్వెస్ట్. వరంగల్ జిల్లాలో అయితే ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు, అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి 99 ప్రాంతాలు ఏదైనా దానికైతే ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. వాటికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. అందులో పాటు సిబ్బందితో పాటు అన్ని ఏర్పాట్లు చేశాము. అయితే ఈ ఓటర్లు మాత్రం ఎవరికి కూడా ప్రభావాలకు గురి కాకుండా ఓటర్లు మాత్రం స్వచ్ఛందంగా ఓటు వేసి వారిని గెలిపించుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.